అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించిన మన్యం కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు. పార్వతీపురం మన్యం జిల్లాలో అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం జిల్లా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ మేరకు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్న విధానం, విద్యార్థుల ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న చర్యలను ఒక్కొక్క విద్యార్థిని జిల్లా కలెక్టర్ వ్యక్తిగతంగా కలుసుకొని విచారించారు. విద్యార్థులందరికీ రక్త పరీక్షలు నిర్వహించి అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుపాం గురుకుల పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థినికి పరీక్షలు చేస్తున్నామన్నారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారికి జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చి మెరుగైన వైద్య చికిత్స అందించడం జరుగుతుందని వివరించారు. సుమారు 50 మంది విద్యార్థులను గుర్తించడం జరిగిందని, ఇందులో 20 మంది పూర్తి స్థాయిలో కోలుకున్నారని, మిగిలిన విద్యార్థులు కూడా కోలుకుంటున్నారని, 2 విద్యార్థులను మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం KGHకు రిఫర్ చేయడం జరిగిందన్నారు. సంఘటనకు సంబంధించిన కారణాలను తెలుసుకోవడానికి ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీం బృందాన్ని ఇప్పటికే ఘటనా స్థలానికి పంపడం జరిగిందన్నారు. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారని, త్వరలోనే నివేదికలు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చదువుతున్న విద్యార్థులకు దసరా సెలవులు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ జాండీస్ లక్షణాలు కనిపించి అనారోగ్యాన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో భాగంగా మొత్తం విద్యార్థులందరూ కూడా టెస్టులు చేయాలని చెప్పి జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అందులో భాగంగా మనం ఇందులో చదువుతున్న ప్రతి విద్యార్థిని కూడా టెస్ట్ చేయిస్తున్నాము. ఎవరికైతే చిన్నపాటి సిమ్టమ్ ఉన్నా కూడా వారందరినీ కూడా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు తీసుకొచ్చి ఇక్కడ మెరుగైనటువంటి వైద్యాన్ని వాళ్ళకు అందిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు వరకు మొత్తం కూడా ఒక 50 మందిని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 50 మందిలో 20 మంది కోలుకున్నారు పూర్తిగా. సో రిమైనింగ్ వాళ్ళు ఇప్పుడు చాలా వరకు కోలుకున్నారు. ఒక 2 మాత్రం మనం KGHకి రెఫర్ చేయడం జరుగుతోంది. ఇప్పటికి రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న, హాస్టల్లో ఉన్న, ఎక్కడికక్కడ వాళ్ళ చేత ఎప్పటికప్పుడు టెస్టులు చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పరిశీలించే విధంగా స్పెషల్ ఆఫీసర్లని అపాయింట్ చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి కారణాలను కనుక్కోవడానికి కూడా ఒక RRT టీమ్ని ఇప్పటికే వేయడం జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. తొందరలోనే ఆ రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ పిల్లలందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా బాగా రికవర్ అవుతున్నారు, ఒక 2 తప్ప. సో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలని చెప్పి ఆశిస్తున్నారు.